గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుంటూ అందరం ఉండడానికి కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ చిన్న సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్లో ఈరోజు 6th January 2025. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. సో ప్రతిరోజు చెప్పినట్లయితే ప్లీజ్ కీప్ ఆల్వేస్ 50% క్యాష్ అండ్ హ్యాండ్. స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మనం కొన్న షేర్ కూడా మంచి షేర్ అయినప్పుడు తగ్గే అవకాశం ఉంటుంది వివిధ కారణం మూలంగా. సో తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవడానికి మన దగ్గర డబ్బు ఉంటే అప్పుడు యావరేజ్ చేసుకొని తొందరగా బయటకు పడి లాభాలు బుక్ చేసుకోవచ్చు. లేదా అంతకన్నా మంచి షేర్ తగ్గే అవకాశం ఉన్నప్పుడు దాన్ని కొనడానికి వీలవుతుంది. కాబట్టి కీప్ ఆల్వేస్ 50% క్యాష్ అండ్ హ్యాండ్. సో ఇక్కడ ఒక కమర్షియల్ ఇన్ఫర్మేషన్, కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్, ఒక గుడ్ న్యూస్. సో నా అనుభవం రీత్యా మనం స్టాక్ మార్కెట్లో మన పట్టుదల సంపాదించాలంటే కొంచెం నైపుణ్యం ఉండాలి. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించే నైపుణ్యంతో ఉన్నప్పుడే డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ మీద అవగాహన పట్టు ఉండాలి. సో దానికోసం ఒక 3 hours షార్ట్ టర్మ్ సెషన్ తయారు చేస్తాను. ఆ న్యూకిటీ 3 hours ఫస్ట్ అవర్లో మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ వెబ్సైట్ చెప్పడం జరుగుతుంది. సో దీనిలో మీకు మంచి అవగాహన కలుగుతుంది. అట్లనే సెకండ్ అవర్స్లో ఫండమెంటల్స్ ఆఫ్ కంపెనీ ఫండమెంటల్ గురించి చెప్పడం జరుగుతుంది. ఏ కంపెనీ ఎలా మనము క్రియేట్ చేసుకోవాలి, దాన్ని గుర్తించాలి, ఫండమెంటల్స్ దాని యొక్క నిష్పత్తి, వివిధ వివరాలు చెప్పడం జరుగుతుంది. అట్లనే ఎంత మంచి షేర్ అయినా షేర్స్ అనాలిసిస్ అండ్ చార్ట్ అండ్ అవుట్ రీడ్ అన్ని రావాలి. చార్ట్ చూడడం మూలంగా దానికి మనకు కంపెనీ యొక్క స్థితిగతులు ఏర్పడుతుంది. స్టాక్ అంటే షేరు అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, అండ్ సైడ్ వేస్ ఉందా, లేకుంటే కన్సల్టేషన్ ఉందా, మూడు ఏర్పడుతుంది. సో దాన్ని బట్టే మనం పెట్టుబడి డిసైడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ మీకు అనుకోవడానికి వివిధ రోజుల్లో వివిధ ప్లేస్లో చెప్పడం జరుగుతుంది. మండే నాడు మన సన్సిటీలో బండగూడ దగ్గర, ట్యూస్డే నాడు ఉప్పల్ తారాకల, వెడ్నెస్డే కూకట్పల్లి, థర్స్డే రిసాల బజార్ బొల్లారము, ఫ్రైడే నాడు నల్లకుంటలో, సాటర్డే శంషాబాదు, సండే నాంపల్లి. సో ఇక్కడ 2 బ్యాచ్లుగా విభజించబడింది. ఫస్ట్ బ్యాచ్ 11 AM to 2 PM అండ్ సెకండ్ బ్యాచ్ 2:30 PM to 5:30. సో ఫీజు కూడా నామినల్గా ఉంది. ఫీజు 1500 అండ్ ఒక వాట్సాప్ సర్వీసు కూడా కంటిన్యూ అవుతుంది. కాంటెంట్ బట్టి ఫీజు అని చాలా తక్కువగా భావిస్తున్నాను. సో ఎవరైతే మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళది 10% డిస్కౌంట్ ఫీజు మీద ఇవ్వడం జరుగుతుంది. అది గుర్తించండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ కాల్ 99088176 ఫర్ టైమ్ అండ్ స్లాట్ కోసము. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం రోజుమారి మన వార్తల కోసం వెళ్దాము. ఇక్కడ గుడ్ బిల్ చార్ట్ కింద SBI కార్డు ఇచ్చాము. SBI కార్డు దాని యొక్క IPO రేటు 750 కన్నా తక్కువలో ఉంది. మంచి 3-4 days నుంచి రెగ్యులర్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం కరెంట్ మార్కెట్లో 724 ఉంది. హైయెస్ట్ 817, లోయెస్ట్ 648. బెస్ట్ బై ఇప్పుడున్న రేట్లో తీసుకోవచ్చు. అండ్ ముందు తగ్గినా కానీ ఇది డిప్సాన్ బై అండ్ డిప్సాన్ షేరు తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేరు. షార్ట్ టర్మ్ టార్గెట్ 755 అండ్ లాంగ్ టర్మ్ 850గా ఉంది. అండ్ మన టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుంది. RSI అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ డైలీలో 60 ఉంది, వీక్లో 43 ఉంది, మంత్లో 48 ఉంది. ROE 22, ROC 12.5 చాలా బాగుందని చెప్పుకోవచ్చు. PE 31 ఉంది, ఫేస్ వాల్యూ 10 rupees, బుక్ వాల్యూ 133. ఇప్పుడు మంచి లెవెల్ ఉంది. దీన్ని అక్వైర్ చేసుకోవచ్చు. ఫండమెంటల్ కంపెనీ SBI దీనికి ప్రమోటర్గా గుర్తించండి. సో టుడే మీరు మన బిజినెస్ ఇండెక్స్ యూరోపియన్ మార్కెట్, ఆసియా మార్కెట్కు మూడు యొక్క సూచికలను గమనించాల్సి వస్తుంది. ఎందుకంటే వీటి యొక్క ప్రభావం మన ఇండియా మార్కెట్ ఉంది. సో USA మార్కెట్స్ మన 20th January మన ట్రంప్ ప్రెసిడెంట్ కాబోతున్నాడు. మార్కెట్ పుంజుకుంటుందని చాలామంది చెప్తున్నారు. డౌ జోన్స్ మన ఫ్రైడే నాడు బాగా పుంజుకుంది. డౌ జోన్స్ 340, నాస్డాక్ 341, S&P 500 74 పెరిగింది. బట్ యూరోపియన్ మార్కెట్ కొద్దిగా దానికి వ్యతిరేకంగా ఉంది. ఇంగ్లాండ్ 26, ఫ్రాన్స్ 111, జర్మనీ 119 పాయింట్స్ తగ్గింది. సో ఈరోజు మార్నింగ్ ఉదయం పూట 6:30కి ఆసియా మార్కెట్ స్టార్ట్ అవుతుంది. కొద్దిగా ఇది మిక్స్డ్గా కనిపిస్తుంది. సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం 40 పాయింట్లతో లాభాల బాట నడుస్తుంది. యాంగ్సన్ చైనా మాత్రం 70% డౌన్లో ఉంది. తైవాన్ మాత్రం 450 అప్లో ఉంది. అండ్ జపాన్ కూడా 450 డౌన్లో ఉంది. అది గుర్తించండి. సో ఇండియన్ మార్కెట్ మన ఫ్రైడే నాడు మన ఫారినర్స్ 4227 క్రోస్ సేల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 820 మాత్రమే బై చేశారు. ఫ్రైడే నాడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్, మెజాబ్, స్మాల్ క్యాప్ అన్ని మొత్తం తగ్గా గుర్తించండి. అండ్ ఇండియాస్ కూడా తగ్గుతుంది 30.54. అంటే మార్కెట్ వాలటిలిటీ తగ్గుతున్నట్టు దీని యొక్క మీనింగ్. ఇది 10 to 12 ఉంటే మార్కెట్ స్థిరంగా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. అట్లే పీసీఆర్ నిఫ్టీ బట్టి కూడా మనం మార్కెట్ యొక్క మూడుని తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే పీసీఆర్ నిఫ్టీ రేషియో అంటే ఫుట్కాల్ రేషియో 1% కంటే ఎక్కువ ఉంటే బుల్లిష్గా, 1% తక్కువ ఉంటే బేరిష్గా దీని యొక్క మీనింగ్. ప్రస్తుతం అయితే బుల్లిష్గా ఉన్నట్టు కనిపిస్తుంది 0.06.
సో ఇండియా విక్స్ మీకు చెప్పండి, ఇండియా విక్స్ విచ్ మెజర్స్ మార్కెట్ volatility extended its downtrend for another session, falling to 1.4 to 13.54 and వచ్చింది. Sustaining levels below 40 could provide comfort for bullish. బిలో 14 వరకు మార్కెట్ బులిష్ ఉంటుంది దొరక మీనింగ్. మీరు ఇక్కడ చార్ట్ చూస్తూ కూడా గత 2 రోజుల నుంచి ఇండెక్స్ తగ్గుతుంది. సో దీని ప్రకారంగా ఇండెక్స్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇండెక్స్ తగ్గితే మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ దీని యొక్క మీనింగ్ చార్ట్ ప్రకారంగా ఇండియా గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే కంటిన్యూ ఏర్పడుతుందో మార్కెట్ పడుతుందని ఒక ఆలోచన. దీన్ని బట్టి కూడా మన మార్కెట్ గమనాన్ని గుర్తించవచ్చు, అది గుర్తించండి. సో మనం వార్తకి వెళ్దాం. ఈనాడు ఇండియన్ బ్యాంక్ లోన్ గ్రోత్ 10% అప్ ఉంది. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఈ నెలలో ఈ క్వార్టర్లో బ్యాంక్ రిజల్ట్స్ అన్నీ బాగా ఉండొచ్చు అని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఐడిఎఫ్సి బ్యాంకు, మిగతా ఇండియన్ బ్యాంకు కూడా రిజల్ట్ బాగా వచ్చినాయి, బాగా ఉండొచ్చు అని క్వార్టర్ థర్డ్లో. కాబట్టి మన పిఎస్సి బ్యాంక్స్ అయినా ఇండియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, బరోడా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇలాంటి బ్యాంక్స్ పెరిగే అవకాశం ఉంది. ఇండియన్ బ్యాంక్ వన్ ఆఫ్ ద మంచి బ్యాంకు. సో అది కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. అండ్ బిజినెస్ స్టాండ్లో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి యూకో బ్యాంక్ వరకు పెరుగుతున్న ఒక వార్త వస్తున్నాయి. అంటే Q3 రిజల్ట్ బాగుందని ఇందాక చెప్పినట్టు. సో ఈ షేర్ పెరిగే అవకాశం ఉంది. అట్లనే మొయిల్ మన గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ ఇది 6% దానికి మన ప్రొడక్షన్ పెరుగుతున్నట్టు Q3లో ఒక వార్తలు వస్తున్నాయి. లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా మన రిజల్ట్ బాగా వచ్చింది, అది కంటిన్యూ పెరిగే అవకాశం ఉంది. ఇది కూడా లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ వార్త బిజినెస్ లైన్లో రూరల్ కన్జంప్షన్ సీజ్ గ్రాడ్యువల్లీ రికవరీ ఇన్ డిసెంబర్ క్వార్టర్ ఫర్ ఎఫ్ఎంజీసీ అని వార్త వచ్చింది. ఎందుకంటే Q2లో కొద్దిగా ఎఫ్ఎంజీసీ షేర్స్ మన బిజినెస్ తగ్గిందని షేర్స్ తగ్గాయి, ఇప్పుడు మరి ఇంప్రూవ్ అవుతుంది. సో దాని మూలంగా మనకు హెచ్ఏఎల్, టాటా కన్జ్యూమర్, గోద్రేజ్ సిపి అంటే గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఈ 3 కూడా కన్జ్యూమర్ సంబంధించి మంచి ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ అయితే మనము ఎటువంటి సందేహం లేకుండా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకొని, పెరిగినప్పుడు 50% ప్రాఫిట్ చేసుకుంటా, మళ్ళీ తగ్గినప్పుడు కొంటూ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో హెచ్ఏఎల్, టాటా కన్జ్యూమర్, గోద్రేజ్ సిపి కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ గుర్తించండి. అండ్ ఎకనామిక్స్ ప్రకారం బులిష్ మూవింగ్ యావరేజ్ క్రాస్ వర్క్ కింద ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు కిమ్స్ ఇచ్చారు. మన హైదరాబాద్ బేస్డ్ కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో ఈరోజు ఇది లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ మన డిఫెన్స్ సిస్టమ్ DCX హైదరాబాద్ చెందింది. సో ఇది 49% అప్సైడ్ ఉండే అవకాశం నడుస్తుంది. దీనికి ఆర్డర్స్ కూడా దండిగా వస్తున్నది. ఇది ముఖ్యంగా ఇజ్రాయెల్ గవర్నమెంట్తో టైప్ పెట్టుకుంటుంది. సో దీనికి ఎక్కువ ఆర్డర్స్ వచ్చే ఉన్నాయి. సో మన కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఇండియన్ రూల్స్ ప్రకారం మన ఇండియన్ గవర్నమెంట్ ఫారినర్స్కు ఎప్పుడైనా డిఫెన్స్కి సంబంధించిన ఆర్డర్స్ పే చేస్తే అంత 30% కంపల్సరీ మన ఇండియన్ గవర్నమెంట్స్కి ఇవ్వాలని ఒక రూల్ ఉంది. సో దాని మీద 30% మనకు ఎక్కువ DCX సిస్టమ్కు అండ్ మీతో వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. సో మనీ కంట్రోల్లో లాంగ్ బిల్డప్ ఫ్యూచర్ అండ్ సెగ్మెంట్లో ఒక లిస్ట్ వస్తుంది. ఇది ఎక్స్పైర్ డేట్ లోపల ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ఈ షేర్ పెరుగుతాయని ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్టుని గమనించండి. అండ్ షార్ట్ కవరింగ్ కూడా ఈ షేర్ అంతకుముందు అమ్మారు, తర్వాత కంపల్సరీ కొనాల్సిన స్థితి ఉంది కాబట్టి సో దాని మూలంగా షార్ట్ కవరింగ్ జరిగి షేర్లు కూడా పెరుగుతుందని లిస్ట్ ఉంది. ఇవి ఎక్స్పైర్ వరకు ఉంటుందని ఒక ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ యొక్క డాటా చెప్తుంటుంది. లాంగ్ అన్వైండింగ్లో ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గడం మూలంగా ఈ షేర్లు తగ్గుతాయని ఆలోచన. సో వాటిని గుర్తించండి. అండ్ షార్ట్స్ బిల్ అయి ఉంటాయి కాబట్టి ఈ షేర్లు తగ్గే అవకాశం ఉంది. సో మన ఫ్రైడే నాడు హైయెస్ట్ డెలివరీ కింద ఈ షేర్ తీసుకోబడ్డాయి. మినిమం 68 నుంచి 86% డెలివరీ అయింది. సో దీని మూలంగా ఎప్పుడైతే హైయెస్ట్ డెలివరీ జరుగుతుందో ముందు పెరగవచ్చని దీని యొక్క ఉద్దేశము. ఇవన్నీ ఫ్యూచర్ ఆప్షన్ సెగ్మెంట్ సంబంధించిన షేర్స్ అన్నీ ఆల్మోస్ట్ కూడా ఫండమెంటల్ షేర్గా గుర్తించండి. నెక్స్ట్ వార్త వచ్చింది, బ్రిగేడ్ అని ఒక కంపెనీ ఉంది. దాని మీద 2007 crores ఒక ప్రాజెక్ట్స్ వచ్చింది బెంగళూరు 20 acres. ఇది రియల్ ఎస్టేట్కు సంబంధించిన అది గుర్తించాలి. అండ్ మనీ కంట్రోల్ ప్రకారం స్టాక్ వాచ్ టుడే ఈరోజు 6th January నాడు ఈ ఫోకస్ ఉండొచ్చిన వార్త వచ్చింది. ఇవి ఆల్మోస్ట్ అన్ని ఫండమెంటల్ కంపెనీ. ఐటీసీ మంచిదే, ఐడిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకు మంచిది, బజాజ్ ఫైనాన్స్ మంచిదే, ఏయుఎస్ఎస్బి కొద్దిగా మీడియం ఉంటుంది. ఈ న్యాయక కొత్త లిస్ట్ అయిన కంపెనీ. ఈ జనరేషన్ ఎజీ ఇన్ఫ్రా కూడా చాలా మంచిదే. బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్ ఇప్పుడే వార్త వచ్చింది. ఎన్టీపీసీ గ్రీన్ ఈ మధ్య కొత్తగా లిస్ట్ అయింది. ఎన్టీపీసీ గ్రూప్ ఇది కూడా చాలా ఫండమెంటల్ మంచిది. సో మేరకు ఎఫ్ఎంజీసీకి ఇప్పుడు బాగుందని చెప్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఫోకస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి సో వీటిని గుర్తించండి. వేదాంత కూడా ఈ Q3 మంచి రిజల్ట్స్ రావచ్చిన వార్తలు వస్తున్నాయి. అల్యూమినియం అవుట్పుట్ 3% రేజ్ అయినట్టు అది గుర్తించండి.
అంటే స్టాకేజ్ ప్రకారము ట్రెండింగ్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, లెమన్ ట్రీ ఉన్నది. లెమన్ ట్రీ కూడా ఈ మధ్యన ఒక 1 వీక్ నుంచి చాలా పెరుగుతుంది, అది గుర్తించండి. బట్ లెమన్ ట్రీ ఒకవేళ తగ్గినా కానీ దాన్ని యావరేజ్ చేసుకోవచ్చు, అది గుర్తించండి. సో బ్యాన్లో ఈరోజు రెండే షేర్లు ఉన్నాయి, మన్నపురం ఫైనాన్స్, ఆర్బిఎల్ బ్యాంకు. ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్కి సంబంధించిన షేర్స్. ఈ బ్యాన్లో ఉన్నప్పుడు ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉండదు, అమ్మటానికి వీలు ఉంటుంది. దాని మూలంగా ఈ షేర్లు తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఈ షేర్లను క్యాష్ సెగ్మెంట్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ డివిడెండ్స్, బోనస్, స్ప్లిట్కి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది. కామధేను లిమిటెడ్ కంపెనీ ఉంది, అది 8 నాడు దాని రికార్డ్ డేటు. ఇది 10 రూపీస్ నుంచి 1 రూపీగా మారిపోతుంది. స్ప్లిట్ కాబోతుంది. 100 ఒక షేర్ ఉన్న వాళ్ళకు 10 షేర్లు వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తించండి. ఎప్పుడైతే స్ప్లిట్ జరుగుతుందో తర్వాత ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. నోవా లిమిటెడ్ కూడా 2 రూపీస్ షేర్ను 1 రూపీ కింద అవుతుంది. దాని రికార్డ్ డేట్ 20గా ఉంది, దాన్ని గమనించండి. సో ఇవి షేర్స్. ఎంత మంచి షేర్ అయినా దాని ఫండమెంటల్ బాగుండాలి, దాని టెక్నికల్ కూడా బాగుండాలి. టెక్నికల్ మన చార్ట్ చూసినప్పుడు ఆ షేరు పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, డౌన్ ట్రెండా, అప్ ట్రెండా అండ్ సైడ్ వేస్ అని తెలుస్తుంది. దాన్ని బట్టి మనము మన పొజిషన్ తీసుకోవచ్చు. సో దాన్ని ఇక్కడ మనం విశ్లేషిద్దాము. సో ఇక్కడ ఇందాక చిన్న వార్తలు కాక కొన్ని 4-5 షేర్లు కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అవి టెక్నికల్గా బాగున్నాయి. అవి మనం వీటితో పాటు వాటిని కూడా చూద్దాము. సో ఇక్కడ షేర్ ఇండియా ఇంతకుముందు మేము బులిష్ చెప్పాము. ఈ షేర్ ఇండియా బ్రోకరేజ్ సంబంధించిన వన్ ఆఫ్ ది మంచి కంపెనీ. ఎప్పుడైనా షేర్ మార్కెట్ పెరిగిన కొద్ది షేర్స్ పెరుగుతుంటుంది, మంచి అందుబాటులో రేట్లు వస్తుంది, గుర్తించండి. ప్రస్తుతము 300 ఉంది, లోయెస్ట్ 261, ఆల్మోస్ట్ లోయెస్ట్ దగ్గరకు వస్తుంది, కొద్దిగా 405 ఇయర్స్. మీరు టెక్నికల్ చూస్తే ఇక్కడ 2 ఇండికేటర్స్ పెట్టా మీకు ప్రతిరోజు చెప్తున్నాను. ఒకటి మూవింగ్ యావరేజెస్, రెండవది ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఎప్పుడైతే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ డేలో 45 ఉండి, వీక్లో 55 ఉండి, మంత్లో 60 ఎబో ఉంటే ఆ షేర్లో పాజిటివ్ ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. అట్లనే మూవింగ్ యావరేజెస్ ప్రైస్ ఇక్కడ 4 మూవింగ్ యావరేజెస్ ఉంటాయి, 20, 50, 100, 200. ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఈ మూవింగ్ యావరేజ్ పైన ఉంటుందో ఆ కంప్లీట్ ట్రెండింగ్ ఉన్నట్టు, పాజిటివ్ ఉన్నట్టు. సో ముందు దూసుకెళ్ళడానికి అవకాశం ఉన్నట్టుగా గుర్తించండి. సో ఇక్కడ మన టెక్నికల్గా వస్తే ఇక్కడ షేర్ ఇండియా సెక్యూరిటీ లిమిటెడ్ గురించి వస్తే ఇక్కడ ఆర్ఎస్ఐ 49 ఉంది, పర్వాలేదు, 45 ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ కూడా ఆల్మోస్ట్ దగ్గరనే ఉంది. ఇక్కడ ఇప్పుడు 300 ఉంది కాబట్టి 305 క్రాస్ అయిన తర్వాత ఇంకా ఇందులో ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఇందులో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ యూపీఎల్ ఇప్పుడు ఫెర్టిలైజర్స్ అన్ని పెరుగుతున్నాయి, మీకు తెలుసు. ఫెర్టిలైజర్స్ ఇంతకుముందు మనం చెప్పాము, ఫెర్టిలైజర్స్, జిఎస్ఎస్పి, జెన్సీ. సో యూపీఎల్, ర్యాలీస్ ఇండియా, మద్రాస్ ఫెర్టిలైజర్స్. ఇప్పుడు బడ్జెట్ వస్తుంది కాబట్టి అన్ని షేర్లు పెరగడానికి అవకాశం ఉంది. యూపీఎల్ చూస్తే కూడా ప్రస్తుతం రేటు 530 ఉంది, లోయెస్ట్ 430, హైయెస్ట్ 600. మీకు టెక్నికల్ చూస్తే 53 ఉంది, మంచి ఆర్ఎస్ఐ బాగుంది. అండ్ గత 4 డేస్ నుంచి కూడా మీరు చార్ట్ చూస్తే 4 డేస్ నుంచి పెరుగుతుంది. ఇది 430 ఉంది కాబట్టి 435 క్రాస్ అయిందంటే మొత్తం మూవింగ్ యావరేజ్ క్రాస్ పైన ఉంటుంది కాబట్టి ముందు పెరగడానికి అవకాశం ఉంది. మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. నెక్స్ట్ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ పవర్ లిమిటెడ్. ఇది కూడా ఈ మధ్య చాలా పెరిగింది, అది గుర్తించండి. ప్రస్తుతం 588 ఉంది, లోయెస్ట్ 267, ఆల్మోస్ట్ డబుల్కు దగ్గరగా వస్తుంది. అండ్ హైయెస్ట్ 694. టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది, 58 ఉంది, ఆర్ఎస్ఐ పర్వాలేదు. అండ్ మీరు చూస్తుంటే మూవింగ్ యావరేజ్ క్రాస్ అయిపోయింది. ఎప్పుడైతే 560 క్రాస్ అయిందో 560, 58, 560 నుంచి అప్ ట్రెండ్లో వస్తుంది. సో ఈరోజు పెరగడానికి కూడా ఛాన్సెస్ ఇందులో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ జీనస్ పవర్ కూడా ఒక మంచి కంపెనీ. 460 రూపీస్ ఉంది, ప్రస్తుతం 204, ఆల్మోస్ట్ కింద నుంచి డబల్ అయి ఉంది. అండ్ 486 హైయెస్ట్. టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుంది, ఇక్కడ ఆర్ఎస్ఐ పెరుగుతుంది, 51 ఉంది. సో 45 ఎబో ఉంది, ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ నిన్న క్రాస్ అయ్యి 410 క్రాస్ అయ్యి 496 ఏంది కాబట్టి ఇది ఎప్పుడైతే 408, 410 క్రాస్ అవుతుందో ఇంకా పెరిగే అవకాశం ఉంది. బట్ చూస్తే కంటిన్యూగా తగ్గిన తర్వాత 6-5 డేస్ నుంచి కంటిన్యూగా పెరుగుతుంది. హెచ్జేవెన్ మన పవర్కి సంబంధించిన మంచి కంపెనీ. చిన్న రేట్ లెవెల్ ఉంది, 109 ప్రస్తుతము, 88 లోయెస్ట్, 170 హైయెస్ట్. ఈ షేర్ ఎప్పుడు తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేరు బిలో 100 ఉన్నప్పుడు దీన్ని అక్లిమేట్ చేసుకోవచ్చు. ఇది బిలో 100 వచ్చేసి మళ్ళీ తగ్గుతుంది. హైయెస్ట్ 170 పోయింది ఒకసారి. సో ముందు పెరగడానికి అవకాశం ఉంది. బట్ ఆర్ఎస్ఐ కొద్దిగా డల్ ఉందని చెప్పుకోవచ్చు. 44 ఉంది, 45 క్రాస్ కావాలి. ఇక్కడ మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ కావాలి. బట్ ఇది ఫండమెంటల్ మంచిగా కంపెనీ కాబట్టి ఈ రేట్లు కూడా మన యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే 118 క్రాస్ అవుతుందో ఇంకెక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. ఓఎన్జీసీ గవర్నమెంట్ కంపెనీ, డివిడెండ్ పేయింగ్ కంపెనీ, మంచి కంపెనీ. 259 ప్రస్తుతం రేటు, లోయెస్ట్ 209, హైయెస్ట్ 345. హైయెస్ట్కు దూరం ఉంది. టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది, 60 ఉంది, బాగా ఉన్నట్టు.
ఇది మేము కంటిన్యూగా ఇక్కడ తగ్గిన తర్వాత ఒక ఆల్మోస్ట్ థర్డ్ డిగ్రీ సంబంధించి తగ్గిన తర్వాత గత 3-4 డేస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది. బట్ ఇంకా టెక్నికల్గా ఇంకా ముందుకు పోవాలంటే ఇప్పుడు 258 ఉంది, 268 క్రాస్ అయితే ఇంకా ఇలా మూవ్మెంట్ ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే మూవింగ్ అవరేజ్ క్రాస్ అవుతుంది. నెక్స్ట్ కరూర్ వైస్ బ్యాంకు రిజల్ట్ బాగానే ఉంది. ఇది ప్రస్తుతం 222 ఉంది, లోయెస్ట్ 161, హైయెస్ట్ 246. టెక్నికల్గా కొద్దిగా ఇంప్రూవ్ అయింది, 46-47 నడుస్తుంది, 45 బాగుంది. అండ్ మూవింగ్ యావరేజ్ కూడా ఆల్మోస్ట్ దగ్గర ఉంది, 222, 220, 225. అంటే ఒక 2 రూపీస్ పెరిగిందంటే ఇంకా మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి ఇది ముందు పెరగడానికి చాలా అవకాశాలు కనిపిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 6th డిసెంబర్ నుంచి తగ్గిన తర్వాత మళ్ళీ మూమెంట్ వచ్చేస్తుంది. ఎందుకు క్వార్టర్లీ రిజల్ట్ బాగా రావచ్చని అంచనాలు ఉన్నాయి. సో ముందు పెరగడానికి అవకాశాలు ఇందులో కనిపిస్తుంది. ఎస్బీఐ కార్డు మేము బులిష్ షేర్ కింద చెప్పాము. ఇది గత చాలా రోజులతో తగ్గిన తర్వాత 658 నుంచి కింది లెవెల్కి వచ్చిన తర్వాత 3 డేస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 80 రూపీస్ వరకు పెరిగింది 3 డేస్. అండ్ ఆర్ఎస్ఐ కూడా 60 ఉంది. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ కాబోతుంది. ఎప్పుడైతే 726 అంటే ఇక్కడ నుంచి ఒక 3 రూపీస్ పెరిగిన తర్వాత ఇంకా కంటిన్యూ పెరిగి అవడానికి అవకాశం కనిపిస్తుంది. ఫుల్ కంప్లీట్ ట్రెండింగ్లో ఉంది, అందుకే ఈరోజు మనం బులిష్ షేర్ కింద కూడా ఇచ్చాము. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్ ప్రస్తుతం 524 రూపీస్ ఉంది, 418 లోయెస్ట్, 632 హైయెస్ట్. ఇది టెక్నికల్గా కొద్దిగా డల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 612 నుంచి డౌన్ఫాల్ అయింది. దాంట్లో ప్రాఫిట్ బుకింగ్ కంపెనీ మంచిది, బ్యాంక్ మంచిది, ఎటువంటి సందేహం లేదు. బట్ ఇది ప్రాఫిట్ బుకింగ్ మూలంగా తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. రిజల్ట్ బాగానే ఉండాల్సిన ఉన్నాయి కాబట్టి ఈ షేర్ ఇప్పుడు మంచి అక్రమం చేసుకోవచ్చు. బట్ ఇది 45, ఇప్పుడు 36 ఉంది ఆర్ఎస్ఐ, 45 అబౌవ్ ఉండాలి. బట్ ఎప్పుడైతే 551 క్రాస్ అయిందో ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 551 క్రాస్ అయిన తర్వాత తీసుకోవడం అనేది బెటర్గా నా యొక్క ఆలోచన. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా చాలా రోజు కూడా ఒకటే లెవెల్లో నడుస్తుంది, 241 ప్రస్తుతము, లోయెస్ట్ 220, హైయెస్ట్ 300. సో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఆల్మోస్ట్ టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కంటిన్యూగా ఇక్కడ 261 అయిన తర్వాత 6th డిసెంబర్ నుంచి కంటిన్యూ తగ్గింది. ఒక 3 డేస్ నుంచి కన్సల్టేషన్ జరుగుతుంది. సో రిజల్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగా వస్తే పెరిగే అవకాశం ఉంది. బట్ ఇది పెరగాలంటే 250 క్రాస్ కావాలి, 250 క్రాస్ అయినాకనే పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ లెవెల్ కూడా దీన్ని కొద్దిగా అక్యుమిలేట్ చేసుకోవచ్చు. మొబైల్ మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన మ్యాంగనీస్ మెటల్కి సంబంధించింది. ప్రస్తుతం 349 ఉంది, లోయెస్ట్ 260, హైయెస్ట్ 588. టెక్నికల్గా బాగుంది, 54 ఉంది, కంటిన్యూగా పెరుగుతుంది. 350 ఉంది, 365 క్రాస్ అయిన తర్వాత అన్ని మూవింగ్ అవరేజ్ క్రాస్ అవుతుంది కాబట్టి ఇందులో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 105 ఉంది, లోయెస్ట్ 96 అండ్ హైయెస్ట్ 158. టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు, 44 ఉంది, 45 ఉండాల్సింది. బట్ మూవింగ్ అవరేజ్ కూడా క్రాస్ కాలే. ఎప్పుడైతే 114 క్రాస్ అవుతుందో ఇలా మూమెంట్ పెరిగి ఉంది. ఈసారి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రేట్లో దీన్ని అక్యుమిలేట్ చేసుకోవచ్చు అని నా ఆలోచన. హిందుస్థాన్ లెవర్ చాలా నుంచి మీకు తెలుసు, క్వార్టర్ ఆల్ మన ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ సంబంధించిన స్టేషన్ తగ్గాయి, ఎందుకంటే Q2 రిజల్ట్ బాగాలేదు. బట్ ఇప్పుడు Q3 రిజల్ట్ ఉంటుంది. కంటిన్యూగా తగ్గిన తర్వాత 2 రోజు నుంచి పెరగడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఆర్ఎస్టీ కూడా ఇంప్రూవ్ అయ్యి 52 అయింది. ఇది ప్రస్తుతం 2046 ఉంది. ఎప్పుడైతే 2550 క్రాస్ అవుతుందో ఇంకా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్లో కూడా అక్యుమిలేట్ చేసుకోవచ్చు. కిమ్స్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండ్ హాస్పిటల్ నర్సింగ్ మేనేజ్మెంట్కి సంబంధించింది. 628 ఉంది, లోయెస్ట్ 350, ఆల్మోస్ట్ కింద నుంచి కొద్దిగా డబుల్ అయి ఉంది, 638 అంటే ఇయర్స్కు దగ్గర ఉంది. బట్ టెక్నికల్గా బాగుంది, 650 ఉంది. మీకు చూసి కూడా మూవింగ్ అవరేజ్ ఇక్కడ 595 రాసిన తర్వాత కంటిన్యూ పెరిగి 627 అయింది. సో మొన్న కూడా 638 పోయి తర్వాత తగ్గింది, ఆల్మోస్ట్ 15 రూపీస్తో లాభపడ్డది. సో ఇది ఎప్పుడైతే 627 అంటే 638 క్రాస్ అయితే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ సంబంధించింది మన బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుతం 1295, లోయెస్ట్ 827, హైయెస్ట్ 1450. టెక్నికల్గా బాగుంది, 57 కంటిన్యూగా పెరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ అయిన తర్వాత ఒక 3 డేస్ నుంచి పెరుగుతుంది, మూవింగ్ క్రాస్ అయింది కాబట్టి ఇది పెరిగే అవకాశాలు టెక్నికల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మ్యారికో, ఇది కూడా వన్ ఆఫ్ ది FMGC మంచి కంపెనీ, ఎప్పుడుగా మంచి టెక్నికల్గా ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తుంది. RSI 63 ఉంది, మూవింగ్ క్రాస్ అయింది, ఆల్మోస్ట్ మన 640లో ఇప్పుడు 660 ఉంది. సో ఇది అప్ ట్రెండ్లో ఉంది. నెక్స్ట్ వేదాంత
వేదాంత మంచి గ్రూపు, మంచి డివిడెండ్ ఇస్తుంటుంది. టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పాలి. 44 ఉంది. ఎందుకంటే కంటిన్యూగా ఇక 16 డిసెంబర్ తగ్గిన తర్వాత 340 నుంచి పెరుగుతుంది. ఈ ప్రస్తుతం 458 ఉంది కాబట్టి ఎప్పుడైతే 468 క్రాస్ అవుతుందో ఇందులో ఇంకెక్కువ మూమెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది టెక్నికల్గా మనం విశ్లేషణ. సో వార్త ముగించే ముందు సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ మరి విన్నపం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.